SVN న్యూస్. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జీర్ణించుకోలేక ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో తనపై పదవి పోయిందనే బాధతో పీసీ అప్పారావు, మైలపల్లి లక్ష్మణరావులు చేసిన ఆరోపణలను పూర్తిగా అవాస్తవమని, దమ్ముంటే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి హార్బర్ అభివృద్ధికి, బోట్ల యజమానుల సంక్షేమానికి చేసిన పనులను వివరించాలని మత్స్యకార నాయకుడు వాసుపల్లి జానకిరామ్ సవాల్ విసిరారు. ఉద్దేశం కాదు, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో ప్రతి బోటు వానతాలకు ఉద్దేశం అదే. ఇతను మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ కి 26 సంవత్సరాలకు ఉండి రెన్యువల్ కూడా చేయలేదండి. రెన్యువల్ ఎందుకు చేయలేదు అనేది పీసీ అప్పారావు చెప్పాలి. 26 సంవత్సరాలుగా రెన్యువల్ చేయలేని అసోసియేషన్ కి ఈ రోజు కూతుమంతరంగా ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే సమస్యలు పట్టించుకోవడానికి వీళ్ళకి ఖాళీ లేదు, కానీ రాజకీయాలు చేయడానికి ఖాళీ ఉంది. మేము 3 సార్లు అసోసియేషన్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బాబు సమస్యలు ఉన్నాయి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టు అని చెప్పి బోటు వాహనాలు అందరమును మేము అన్ని సార్లు రిప్రజెంటేషన్స్ వందలాది మంది సంతకాలు పెట్టినా సరే స్పందించినటువంటి ఈ మైలపల్లి లక్ష్మణరావు ఒక్కసారి ఫిషింగ్ హార్బర్ లో బోట్ యజమానులు అందరూ నాకు దండేసి కాలనే వెంటనే ఎగేసుకుని వచ్చేసాడండి. అంటే పదవికాంక్ష ఎవరికుంది? విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో 50 సంవత్సరాలు జరుగుతుంది. ఒకటే అసోసియేషన్ మీటింగ్ లో ప్రజలందరూ ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫలానా వ్యక్తి మాకు ప్రెసిడెంట్ అని అతనికి దండేసేస్తే ఆ రోజు అతను ప్రెసిడెంట్ అయిపోయినట్టే. ఆ విధంగానే పీసీ అప్పారావు 5-6 కూడా సభ్యులతోని చేతులెత్తేసుకొని అతను ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయిపోయేవాడు. దాదాపుగా 26 సంవత్సరాలు చేశాడు అలాగా. నా విషయంకి వచ్చేసరికల్లా బాహాబాహి జరిగిన తర్వాత మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో ఎలక్షన్ జరిగి నన్ను ఎన్నుకోవడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగింది? ఇవన్నీ గొడవలొద్దు, ఇదే సురపతి నరసింహరావు వీడే నా మీద పోటీకి దిగాడు. వీడే పోటీకి దిగి ఇటు జనబలం లేక ఈ డాన్సప్ అయిపోయాడు. అంటే పోటీ చేసినట్టు డాన్సప్ అయిపోతే అప్పుడు యునానిమస్ అవ్వాలి కదా. యునానిమస్ అవ్వకుండానా ఈ డాన్సప్ అయిపోయిన తర్వాత ఈ మైలపల్లి లక్ష్మణరావుని సీన్ లోకి తీసుకొచ్చాడు ఈ వృద్ధ నాయకుడు. తీసుకొచ్చి అప్పటికి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత సీక్రెట్ బ్యాలెట్ తో ఎలక్షన్ జరగాలి. ఒకసారి ఎలక్షన్ పూర్తిగా ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయి, మీకు అందరూ పంపిస్తాను. ఒక్కసారి ఎలక్షన్ కోడ్ వల్ల 2024లో సార్వత్రిక ఎలక్షన్స్ వల్ల లేట్ అయ్యింది. పోలీసులు వచ్చి ఎలక్షన్ కోడ్ ఉన్న సమయంలోని మిగతా ఎలక్షన్స్ పెట్టకూడదని ఆప్ చేశారు. రెండోసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీటింగ్ పెడితే నేను ఎక్కడైతే గెలిచేస్తానేమో అని చెప్పి ముసలోడు ఏం చేశాడంటే సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్కి వెళ్దామన్నాడు. అది కూడా పేపర్లో వచ్చింది. మరి ఎప్పుడు ఎలక్షన్ జరిగిన సీక్రెట్ బ్యాలెట్ తో కదా ఎలక్షన్ జరగాలి. సీక్రెట్ బ్యాలెట్ తోనే ఎలక్షన్ జరిపిస్తామని చెప్పి పోలీసుల సమక్షంలో బైండ్ ఓవర్ అయినటువంటి వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిందని చెప్పి ఉద్దేశపూర్వకంగా మేమందరం తెలుగుదేశం వాళ్ళు మన ప్రభుత్వానికి వచ్చేయాలి అని చెప్పి, మామూలుగా అయితే ఓటింగ్ పెడితే ఓడిపోతాము, బ్యాలెట్ ఓటింగ్ అయితే ఓడిపోతామని చెప్పి వీళ్ళు పోలీసుల్ని అందరినీ కూడా వ్యవస్థలను అందరినీ మేనేజ్ చేసి వీళ్ళు దొంగ ఎలక్షన్ చేసుకొని వీళ్ళు అసోసియేషన్ ఆక్రమించుకున్నారు. అసోసియేషన్ 20 సంవత్సరాలుగా లీగల్ శాంటిటీ లేదు. ఇప్పుడు ఏమంటాడు, నన్ను అసోసియేషన్ తప్పించారట. నాకు ప్రజలందరూ దండేసి నన్ను ప్రెసిడెంట్ చేశారా బాబు, మీకేం అధికారం లేదు, మీరు ఇంకా పిచ్చోళ్ళలాగా ఉన్నారు, మీరు వెళ్ళండి వాళ్ళతో మెంటల్ హాస్పిటల్ ఉంది, మీరు అందరూ జాయిన్ అవ్వండి మీ టీం అంతా. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా సభ్యులండి, వీళ్ళందరూ అడగండి. 50 సంవత్సరాలుగా జరుగుతుంది ఇదే అసోసియేషన్ లోని దండవ. ఏది వాళ్ళు ఫస్ట్ ఎవరైతే వేసుకుంటాడో ఆడ అయిపోయినట్టే. వాళ్ళు మీటింగ్ పెట్టమని అందుకేనండి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలకు వెళ్దాం, మీటింగ్ పెట్టమని చెప్పాం. మీటింగ్ పెట్టమని చెప్పాడు, మీటింగ్ పెట్టాలి కదా. మరి సభ్యులందరూ కోటాడు, నువ్వు మీటింగ్ పెట్టాలి కదా. మీటింగ్ పెట్టలేదు, ప్రజలకి కోపం వచ్చింది. నువ్వేంటి, నువ్వు ఏమాత్రం చెప్పు, నువ్వే చెప్తున్నావు. ఆఫ్టర్ ఆల్ ఎంపీటీసీ, ఆఫ్టర్ ఆల్ సర్పంచ్ అని దేశ అధినేతలే షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిని దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. ఓవరాల్ సబ్జెక్టేనండి. మరి శ్రీలంక ప్రధానమంత్రి వెళ్ళగొట్టేశారు, నేపాల్ ప్రధానమంత్రిని జంజీ ఉద్యమం జరిగి వెళ్ళగొట్టేశారు. ప్రజల దగ్గర ప్రజలు తలుచుకుంటే ఎవడైనా సరే బయటికి పోవాల్సిందే. ప్రజాస్వామ్యంలోని ప్రజలే అంతిమంగా తీర్పిస్తారు. నీకు సత్తా ఉంటే ఇప్పటికైనా సరే పబ్లిక్ లోకి వచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టు. నిజంగా నీకు ఎంత వరకు టైం ఉంది, నువ్వే కొనసాగంటే నేను కూడా స్వచ్ఛందంగా లేదు అతను చెప్పింది కరెక్ట్ అని చెప్పి నేను కూడా ఒప్పుకుంటాను, తప్పేది లేదు. నువ్వు సిద్ధంగా ఉన్నావా, నీకు సత్తా ఉందా, నువ్వు జనరల్ బాడీ మీటింగ్ పెట్టు. ప్రజలు నీ కోసం ఏమనుకుంటున్నారు, సభ్యులు నీ కోసం ఏమనుకుంటున్నారు తెలుస్తుంది.
దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. నువ్వు తప్పుడు మాటలన్నీ చెప్పావు, దానికి మరి కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి నేను ఐఓసి బంకులోని ఏదో చేశానని చెప్తున్నావు. ఐఓసి బంకు వాళ్ళు నన్ను ముఖ్య అతిథిగా ఐఓసి బంకు వాళ్ళు స్వాతంత్ర దినోత్సవం రోజు త్రివర్ణ పతాకం ఎగరవేయడానికి నన్ను ఐఓసి వాళ్ళు పిలిచారు, నన్ను చీఫ్ గెస్ట్ గానా. అది ఐఓసి పెట్రోల్ డిపోలో నాకు ఉన్నటువంటి స్థాయి. నీ స్థాయి ఏంటి? నీ పేరేంటి? నీ పేరే కిరసనాయ లక్ష్మణ్ అంటే నేను చెప్పింది కదా, పిసి అప్పారావు చెప్పింది. అది నీ బతుకు దొంగ కిరసనాయలు అమ్ముకున్నాడు నువ్వు, ఊర్లో నల్లేసుకు అమ్ముకున్నాడు నువ్వు. 101 భీమిల అన్నవరంలోని ఆ చెప్పాడు పంచాయతీలో 101 భూములు దోపిడీ చేసింది నువ్వు. మీ ఊర్లోని సొమ్మును దోచేసింది నువ్వు. మీ ఊర్లో ప్రజల తాలూకు సొమ్మును దోచింది నువ్వు. ఇంతవరకు మీటింగ్ పెట్టకుండా తప్పించుకుని తిరుగుతున్న దొంగ నువ్వు. మరి నువ్వు మాట్లాడుతున్నావు మా కోసం. డీజిల్ దొంగతనం చేసేటప్పుడు, ఏది రైల్వే వేగంలో డీజిల్ దొంగతనం చేసేటప్పుడు నువ్వు అప్స్కండ్లో 4 రోజులు ఉన్నావు. మైపిల్లి లక్ష్మణరావు నీకోసం ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు. ఈ రోజు సందర్భం వచ్చి నువ్వు నన్ను వ్యక్తిగతంగా విమర్శించావు కాబట్టి నీ తాలూకు బండారం అంతా కూడా బయట పెట్టాల్సి వస్తుంది. మరి తప్పని తెలిసిన సరే తప్పట్లేదు ఈ విషయం. ఎందుకంటే నాతో పాటు సహచరుడిగా జనరల్ సెక్రటరీ ఉన్నాడు మీద నేను ఏ రోజు మాట్లాడలేదు. ఓన్లీ పీసీ అప్పారావు కోసం మాట్లాడడం తప్ప నీ కోసం మాట్లాడలేదు. కానీ ఈ రోజు ఆ స్థాయికి తెచ్చుకుని నువ్వు రోజు రోజుకి దిగజారిపోతున్నావు లక్ష్మణరావు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మరి రైల్వే డీజిల్ దొంగతనం చేసినప్పుడు నువ్వు అప్స్కాండ్ అయ్యేటప్పుడే ఇలా చేయాలనుకుంటే ఆ రోజు నేను దండ వేసుకుని ప్రెసిడెంట్ అయిపోతాను. కానీ అది తప్పు. అందరూ కలిసిమెలిసిగా ఉండాలంటే నీకు పదవీకాంక్ష, నీకు బుద్ధి పుట్టింది, పదవి మీద ఆశ నీకు పుట్టింది. ఒక టర్మ్ చేసేసి ఇక్కడ అంతా కలెక్షన్ చేసుకొని ఊరు వెళ్ళిపోయి ఊర్లోనే నువ్వు అంటున్నా చూడు మళ్ళీ సర్పంచ్ అయిపోవచ్చు అని చెప్పేసి. ఇప్పుడు నువ్వు టర్మ్ అయిపోయింది కాబట్టి పండగ చేసరికల్లా ఆమె చక్క పెట్టుకొని నువ్వు మళ్ళీ చంపైపోతావు. నువ్వు మళ్ళీ పోటీ చేస్తావా? నువ్వు చేయవని సంగతి ఇక్కడ అందరికీ తెలుసు. అది నీ అయిన తర్వాత అందరూ మాటలు చెయ్యండి, వీళ్ళందరూ వాళ్ళ ఉద్దేశం చెప్తారు. ఇంకోటి, నిన్ను ఎందుకు ప్రజలు